వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెచ్చూరులో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే కాకతీయ వైద్య కళాశాల మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్ వర్కర్స్కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏకశిల పార్క్ ముందు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరికీ గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని, తమకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రమేష్, ఎండి అతిక్, రాణి, కవిత, రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకతీయ వైద్య కళాశాల మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్కు 8 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమ్మె 2వ రోజు చేరుకుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకొని 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో 2024 మార్చి నుంచి వేతనాలు చెల్లించకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో చేసిన పోరాట ఫలితంగా ఒక 8 నెలల వేతనాలు వేసిండు. ఇప్పటికి ఇంకా 8 నెలల పెండింగ్ వేతనాలని అన్నీ ఉన్న అల్లున్నట్లు చెల్లినట్టు అధికారులంతా అయ్యో పాప అనుకుంటూనే ఇలా మా కార్మికులకు వేతనాలు రాకుండా చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ మరియు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి మా కార్మికులు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి. బీజేపీ ప్రభుత్వం ఓటు హక్కును నిర్వీర్యం చేసి చోర్ గవర్నమెంట్గా మారిందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ అన్నారు. ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటిసారి సొంత జిల్లా అయిన కర్నూలుకు రావడంతో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగమధు యాదవ్ కు సన్మానించారు. ఈ సందర్భంగా నాగమధు మాట్లాడారు. అని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ ఒకేసారి మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా మందికి పదవి వచ్చినా కూడా నాకు వద్దు అని సున్నితంగా ఎనగబడుతున్నాడు. ఈయనందు ముక్కుసూటి పర్సన్కి 10 సార్లు ఆలోచించాను, కానీ అద్భుతమైన పదవుల కోసం వెయిట్ చేసినాడని ఈ రోజు అనుకుంటున్నారా? నీ కష్టానికి ఇప్పుడు నేను యువకులకు అయితే విద్యార్థుల యొక్క మాటలన్నీ విని మా యొక్క నాయకత్వ లక్షణాలన్నింటినీ దగ్గర నుంచి చూసి వీటిని ఇంకా ముందరి జనరేషన్ సార్ ఇటు సార్ సార్ ఇటు సార్ సార్ రైట్ ఓకే సార్ ఓకే సార్ తీసుకో ఎన్నికలు
ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత పైన బాధ్యత ఏ విధంగా ఉంది అని గత వారం రోజుల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక చోర్ గవర్నమెంట్గా ప్రజలందరికీ తెలిసింది. ఓటు హక్కు అనేది మానవుని జన్మ హక్కు. అలాంటి ఓటు హక్కుని కూడా నిర్వీర్యం చేసి చోర్గా దొంగలుగా ఎలక్షన్ కమిషన్ను బీజేపీ మ్యానిపులేట్ చేసి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఈ దేశంలోని ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఈరోజు యువకులందరూ సన్నద్ధం కావాలని నాకు దక్కినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఈ దేశంలోని యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమికొట్టి ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థులకి ఉద్యోగం లభించేలాగా, ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరిగేలాగా, తన ఉద్యోగానికి తగినటువంటి జీతం వచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం యావత్ భారతదేశంలోని యువత పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ముందరికి నడుస్తానని రాహుల్ గాంధీ గారికి, అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ ఉదయ్ భాను గారికి, ఇన్ఛార్జ్ కృష్ణ అల్వార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రఘువీరారెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రుద్రరాజు గారికి, కొప్పుల రాజు ఐఏఎస్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి కమిట్మెంట్ ఇస్తా ఉన్నా. ఈ దేశంలోని యువత పక్షాన, విద్యార్థుల పక్షాన యువకులందరినీ సమాయత్తం చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వేధిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, భారతీయ జనతా పార్టీ మతతత్వం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టేదాకా ఆంధ్రప్రదేశ్గా, అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్గా కమిట్మెంట్గా పనిచేస్తాము అని చెప్పేసి ఈ దేశంలోని యువత అందరికీ కూడా మాట ఇస్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోఘారి తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాష్ట్రకు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తుల చిరకాల కోరికైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు, మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే గేట్ కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, అనారోగ్య బారిన పడిన ప్రజలను మెరుగైన వైద్యం కోసం తరలించడంలో ఆలస్యం కావడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓవర్ బ్రిడ్జ్ కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబులకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. చేసుకోరు, మీ పని చేసుకో. రవి
మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్, నాగారం, రేపెల్లవాడ, ఎల్కలపల్లి మరియు రొంపిగుంట, ఇటు పోతే ఎఫ్సిఐ గోదావరికని, ఇటు పోతే మంతెని, ఇటు ఎటింక్లం కాలనీ, ఒక 100 గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత 100 సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక్కొక్కసారి 1.5-2 గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు రవి మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్, నాగారం, రేపెల్లవాడ, ఎల్కలపల్లి మరియు రొంపిగుంట, ఇటు పోతే ఎఫ్సిఐ గోదావరికని, ఇటు పోతే మంతెని, ఇటు ఎటింక్లం కాలనీ, ఒక 100 గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత 100 సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక్కొక్కసారి 1.5-2 గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు గౌరవ ఎంపీ గారుకి మన గ్రామ సమస్యలనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఈ సమస్యను వివరించడంతో మొన్న మన రైల్వే సెంట్రల్ నుంచి 86 కోట్ల 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేయడం అయినది. దానికి కృషి చేసినటువంటి మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి, మా గ్రామం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు మరియు ఐఐసా యూత్ బ్రిగేడ్ 2025 వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 1.1 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. నేను ఫాలో
టౌన్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా IAUISA ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ర్యాలీని మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ర్యాలీలో విశేషం ఏంటంటే మీకు గుజరాత్ నుంచి అబ్జర్వర్ వచ్చారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించి. సో ఇంతకుముందు గుజరాత్లో ఒక 3200 ఫీట్తో ఒక నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ చేశారు. ఈరోజు ఇక్కడ 3500 ఫీట్ అంటే 1100 మీటర్ల జెండాని ఈరోజు మనం ఇక్కడ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం ఈరోజు. సో ఈ సందర్భంగా కర్నూలు ప్రజలకి, ఎస్పెషల్లీ NGOకి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఆగస్ట్ 15 దాకా మనం కార్యక్రమం నడుపుతున్నాం. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలి హరిత తిరంగా భాగంలో. సో ఒకసారి అందరూ కూడా దేశభక్తిని చాటి చెప్పాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనకాల కొంచెం క్లియర్ చేయండి. 1 సెకండ్ కొంచెం బ్యాక్ సార్. 1 సెకండ్. మోహన్ ఇట్లా పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం TTS అంతర్గం గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి వీధి గల్లీలోని రోడ్డు వర్షం కురవగానే బురదమయంతో వీధుల నుండి ప్రజలు వెళ్లాలంటే బురదలో నుండి వెళ్లడం జరుగుతుందని, అలాగే రాత్రిపూట బైక్లపై నడుకతో కానీ వెళ్లాలంటే గుంతలలో వరద నీరు ఉండడంతో ఆ గుంతలు కూడా కనబడకపోవడంతో రాత్రి నడవాలన్నా ప్రయాణం చేయాలన్నా ఆదమరిస్తే అధోగతి అన్న విధంగా అదేవిధంగా ఆ గోతులలో పడడం జరుగుతుంది. అలాగే ఆ గల్లీలోని ప్రజలు గత కొద్ది సంవత్సరాల నుండి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమస్యలను గత కొద్ది సంవత్సరాల నుండి ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మొరపెట్టుకున్నా వినడం లేదని, తక్షణమే మా సమస్యలను ప్రభుత్వ అధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. స్థానిక బి క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బోజెండల్ మాత్రలను అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి చెప్పండి. టీచర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్. సార్ ఈ స్కూల్లో 606 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ స్ట్రెంగ్త్. ఈరోజు 20 మెంబర్స్ అబ్సెంట్స్ ఉన్నారు. సో అందరికీ టీచర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ టాబ్లెట్స్ ఇచ్చే విధి విధానాలు ఎలాగా అనేది కూడా చెప్పాము. సో ఈ అబ్సెంట్ అయిన వాళ్ళకి నా టీచర్స్ యొక్క నా రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మనం 20వ తేదీ మాపప్ రౌండ్ అనేది జరుపుతాము. ఆ రోజు వాళ్ళకి ఆ టాబ్లెట్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లలకి ఎవరికి కూడా భయపడినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే టాబ్లెట్ వేయద్దండి. అలాగే ఇంటికి టాబ్లెట్ మాత్రం ఇవ్వద్దు అనేది నా సిన్సియర్ రిక్వెస్ట్ టీచర్స్ కి. సో మీరు ఎలా ఉండాలి, బోర్లు కట్ చేసుకోవాలి, శుభ్రమైన నీళ్ళు తాగాలి, వేడి తీసుకుని నీళ్ళు తాగాలి, ఏమి తిన్నా చేతులు కడుక్కొని తినాలి, అన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ పాటించాలి. మనకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో మనం బాగా చదువుకుంటాం, బాగా చదువుకోవాలని మనసు వస్తుంది. ఆరోగ్యం బాగుందంటే అనుకుంటాం, క్లాస్ రాబోతుంది కాదు, స్కూల్ క్లాస్ రాబోతుంది కాదు. కాబట్టి అవన్నీ పోవాలంటే మీకు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే బాగా యాక్టివ్గా ఉంటాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి దానికి తగినట్టు మీకు సూచనలు
ఏంటి రక్తహీనత ఏంటి అందరికీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతో చూస్తారు. ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి? 12 to 14 మేల్, అది ఫిమేల్ గా ఉండాలి. అట్లీస్ట్ 13 అబౌవ్ ఉండాలి. 12 కూడా తక్కువే. ఓకే, సో జనరల్లీ హిమోగ్లోబిన్ 2 and above ఉంటే వెరీ గుడ్, బట్ 13 and above ఉంటే జర్జీకి ఇంకా బెటర్. సో 14 దాకా మీరు ట్రై చేయాలి. హిమోగ్లోబిన్ ఉండాలంటే ఏం చేయాలి? బ్లడ్ మన బాడీలో రావాలి అంటే హెచ్పి పర్సెంటేజ్ పెరగాలంటే ఏం చేయాలి? పోషకాహారం తీసుకోవాలి కదా. సో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మనకు తీసుకోకపోతే మీరు హెచ్పి. సో అదే విధంగా ఈ రోజు ఏంటంటే నేషనల్ డీవార్మింగ్ డే రోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ నులి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తుందంటే మీలో ఈ హెచ్పి రీడింగ్ పెరగకుండా లేదంటే మీరు తిన్న ఆహారంలో పోషకాలు మనకి అందకుండా చేస్తుంది. సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే టాబ్లెట్ వేసుకుంటే మనకి ఏమవుతుంది, ఆ నులి పురుగులను కూడా వెళ్తాయి, సో అవి చనిపోతాయి. సో డెఫినెట్గా ఇది మీరు అందరూ తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఎలా చేయాలో మీరు సపరేట్గా ఒక ఓరియంటేషన్ లాగా పెట్టాలమ్మా, ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. సో అండ్ దెన్ ఏ టైంలో తీసుకోవాలి ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మీరు అందరూ మీ ఎఫీషియన్స్ గారు ఇక్కడే మీరు ఇంపార్టెంట్ సింపుల్ ప్రోగ్రామ్, బట్ ఎవరీ ఫిబ్రవరి అండ్ ఎవరీ ఆగస్ట్ సంవత్సరంలో 2 సార్లు మనం ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం డెఫినెట్గా ఇంకా ఉన్న ఆరోగ్యం ఎంతో బాగవుతుంది. సో మీరు డెఫినెట్గా వాటి నుంచి మీకు డెఫినెట్గా అవన్నీ వెళ్తాయి కాబట్టి డెఫినెట్గా ఎంతో హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ టాబ్లెట్ పేరేంటి? ఆల్బెండజోల్. ఓకే, సో దీన్ని అందరూ తీసుకోవాలి. కొద్దిమందికి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇరిటేషన్ అనిపిస్తుంది, దీనికంటే పెద్ద ఇష్యూ కాదు అది. ఓకే, అందరూ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, సో ఓన్లీ గర్ల్స్ స్కూల్ మాది, ఓన్లీ గర్ల్స్. గుడ్. నథింగ్, అదేం కాదు. సరే స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు గవర్నర్, కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎల్ కృష్ణమూర్తి, కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ శ్రీ బామిడిపాటి శ్రీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో మానవ హక్కులు కాపాడడంలో ఈ సంస్థ స్థానంలో ఉందని, ఈ సంస్థ నుండి నిత్యం మానవ హక్కులను కాపాడడం కొరకు దేశవ్యాప్తంగా సుమారు 6,000 మంది తమ సేవలను అందిస్తున్నారని, ఇటువంటి సంస్థ సేవలను ప్రజలు ఉపయోగించుకొని మీ హక్కులను కాపాడుకోవాలని వారు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా సంస్థ మరింత బలోపేతం కొరకు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.